హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మనం కరకరలాడే మసాలా పల్లీలు ఎలా చేయాలో చూద్దాం. దీన్నే మసాలా వేరుశనగ ఇత్తనాలు అని అంటారు, పల్లీ పకోడీ అని కూడా అంటారు. బేకరీ స్టైల్లో ఉండే ఈ మసాలా పల్లీలు కరకరలాడుతూ మంచి ఈవినింగ్ స్నాక్గా పనికొస్తాయి. సైడ్ డిష్గా కూడా ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 250 గ్రాముల పల్లీలను అంటే వేరుశనగ విత్తనాలను తీసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండే వేరుశనగ విత్తనాలు అయితే బాగుంటుంది. తర్వాత పావు కప్పు శనగపిండి తీసుకోండి, అలాగే పావు కప్పు బియ్యం పిండిని కూడా తీసుకోండి. మంచి సువాసన కోసం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని తీసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పుని ఇక్కడే వేసేసుకోండి. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరియు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని నీళ్లు వేయకుండా ఈ పొడి అన్నిటినీ బాగా చేత్తో కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా మాత్రమే వాటర్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్ప్రింకిల్ చేసుకొని బాగా మసాలా అంతా ఈ విత్తనాలకు కోట్ అయ్యేలాగా బాగా చూసుకోండి. అలాగని మరి పేస్టీగా చేయొద్దండి, చాలా గట్టిగా కూడా చేయొద్దండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా విత్తనాలకంతా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా మనకు అసలు ఎక్కువగా పీల్చుకోదు ఈ ప్రొసీజర్లో. ఇలా విత్తనాలకంతా మసాలా పేస్ట్ బాగా కోట్ అయిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము విడివిడిగా ఈ విత్తనాలన్నిటిని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి మంట ఎక్కువగా ఉంటే కూడా కలర్ అంతా మారిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క వాయి వేసినప్పుడు ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పడుతుంది ఈ ఫ్రై చేసే ప్రొసీజర్. అంతలోపు మనకు విత్తనాలు బాగా క్రిస్పీగా తయారైపోతాయి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఈ ఈవినింగ్ స్నాక్ని పర్ఫెక్ట్గా మనము తయారు చేసేసుకోవచ్చు. కొద్దిగా వేయించిన కరివేపాకు ఇందులోకి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే అసలు మనకు ఆపాలని కూడా అనిపించదు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.